అడుగు అంటనీయకుండా కలుపుకున్నాము. అంటనీయకుండా ఇక ఇంకో మాట ఎప్పుడు చెప్పుతో తెలియదు, అంత చెప్పుతో లేదో కూడా తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేసి చూడండి. అలాగే కొత్త వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. నాన్న చికెన్ తీసుకొచ్చాడు పిల్లోడి కోసమని. బాయిలర్దా? కోడిని కోసా? బాయిలర్ కాదు, కోడిని కోసాడంట. మా నాన్న కట్ చేసినట్టున్నాడు. అది మీ నాన్న తీసుకొచ్చాడు. కోడిని కాల్చి పసుపు వేసి రుద్దుకొని తీసుకొని వచ్చాడు అన్నమాట. కానీ మా నాన్న కట్ చేసి బయట కట్ చేయించినట్టయితే చక్కగా ఇట్లా కాల్చి కోసుకున్నాడు మాత్రం బాగుంటుంది. వాళ్ళ దగ్గర అయితే పెద్ద కత్తులు ఉంటాయి కాబట్టి చక్కగా కట్ అయింది ముక్క. చిన్న మా నాన్నలు తీసుకున్నారంట. మీ నాన్న తీసుకునే పంపించారు. కేజీన్నర అయిందంట. కేజీ మనం పెట్టా పుంజా? పుంజే. కూర అయితే కడిగేసుకున్నాం కదండి, దీన్ని అయితే మ్యారినేట్ చేసేసుకున్నాం అనమాట. ఇందులో ఉప్పు కారం పసుపు వేసేసి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇందులో బాగా ఉప్పు కారం బాగా కలిసేటట్లు బాగా పిసుక్కొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి కలిపేసి ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్నాము. ఒక అరగంట నాననిద్దామండి దీన్ని. ఇప్పుడైతే కూరలకు మసాలాలు అయితే వేపుకున్నామండి. ఒకటి 2 స్పూన్లు ధనియాలు, ఇవి కొంచెం వేగిన తర్వాత చెక్క లవంగాలు అవి వేసుకున్నామండి. చెక్క లవంగాలు యాలక్కాయలు స్టార్ ఆనియన్ మొత్తం కలిపి వేసుకున్నాము. ఇవి కూడా వేసేసుకున్నాము ఒకసేపు. లైట్గానే వేపాలండి, బాగా వేగిపోనివ్వదు. బాగా వేగిపోతే అంటే ఇది మసాలా అన్నమాట. ఇవన్నీ నువ్వులు అయితే వేసుకున్నాము. నువ్వులు అనేవి ముందే వేసుకుంటే మాడిపోతాయని చెప్పేసి ఇప్పుడు సగం ఇవన్నీ సగం వేగిన తర్వాత అయితే వేసుకున్నామండి. ఇందులోనే ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాము. ఇవ్వండి, ఇవన్నీ చక్కగా వేగిపోయి ఇవ్వండి. ఇప్పుడైతే దించేసుకొని కొంచెంసేపు ఆరబెట్టుకున్నాము. ఇప్పుడైతే కూరకి గిన్నె అయితే పెట్టేసుకున్నామండి. ఇప్పుడైతే నూనె అయితే వేడెక్కిందండి. నూనె అయితే పోసుకున్నాము. 2 గంటల నూనె అయితే పోసుకున్నాను. పేస్ట్ అయితే వేసేసుకున్నాము. ఇవన్నీ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకున్నాం. ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నామండి. ఇదంతా కాసేపు ఎర్రగా వేగాలండి. ఇదంతా ఎర్రగా వేగేదాకా వేపుకున్నాము. నేను ఇందాక ఉల్లిపాయలు ఎన్ని వేసానో చెప్పలేదు కదండి. ఇది 2 ఉల్లిపాయలు వేసాను అనమాట. ఉల్లిపాయలు మిక్సీ పట్టుకునేటప్పుడు బాగా మెత్తగా మిక్సీ పట్టుకోకుండా కొంచెం తొక్కలుగా ఉండేటట్లు మిక్సీ పట్టుకుంటే అప్పుడు కూర అనేది బాగుంటుంది అనమాట. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము. కాకుండా చక్కగా మెత్తగా అయితే రుబ్బుకోవాలండి అల్లం పేస్ట్ అయితే మాత్రం. పచ్చి వాసన పోయేదాకా చక్కగా వేసుకున్నామండి. ఇదిగోండి అడుగు అంటనీయకుండా వేసుకోండి. అడుగు అంటేనే టేస్ట్ మారిపోతుంది అనమాట. అడుగు మాత్రం అంటనేదండి. ఈ
నాటుకోడి మాంసం కల్లా ఎప్పుడు కూడా ఫ్రెష్ అల్లం మాత్రమే వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వేసుకుంటే దీనికి టేస్ట్ అనేది వచ్చింది అన్నమాట. అయితే వేగిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది అన్నమాట. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాము. ఇవి కూడా కొంచెంసేపు మగ్గనిద్దామండి. ఇవ్వండి, టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి అన్నమాట. ఇందులో ఇప్పుడు చికెన్ వేసేసుకుంటాం. ఇదే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇదైతే వేసేసుకున్నాము. ఒకసారి కలుపుకున్నాము. ఇదంతా బాగా కలిసేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకున్నాము. ఇదండి, ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకున్నాము. ఇవన్నీ మనం ఇందాక వేసేటప్పుడు డ్రైగా ఉంది కదండి, ఇప్పుడు కూరలో నీళ్ళు వచ్చి చూడండి ఎలా ఉందో. అదంతా చికెన్ నుంచి వచ్చింది. చికెన్లో నుంచి వచ్చింది. మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి ఇట్లా ఉంటుంది. అసలు ఇందాక అంతా అడుగంటుకు పోయి కదలలేదు కదా ఎట్లు. ఇప్పుడు చూసాక నీళ్లు పూసినట్టు వచ్చింది. ఇలాగే వస్తుంది వాటర్. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం చూసుకొని కొంచెం మనం వేసుకుందామండి. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, కొద్ది సరిపోయింది కానీ కొంచెం కారం వేయాలి. చేసుకుంటే అంటే నాటుకోడి మాంసం కదా, ఇది పులుసు మాంసం కదా, ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకుందాం. వాటర్ వేస్తున్నానండి. ఇదైతే ఉడుకుతుంది అన్నమాట. కొంచెం మాంసం కదండి, కొంచెం ఎక్కువగానే ఉడకాలన్నమాట. ఇది ఉడికేలోపు ఇందాక మనం మసాలాకి వేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ధనియాలు అవన్నీ, అదైతే మిక్సీ పట్టుకొని వద్దాం అన్నమాట. దీన్ని మూత పెట్టేసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టుకొచ్చుకుందామండి. ఇదైతే మిక్సీ పట్టుకొచ్చేసాను. ఇంక ఇది ఉడికిందో లేదో చూద్దామండి. ఈ వాటర్ ఇంకా కొంచెం దాకా అయితే ఉడకపెట్టుకున్నాం అన్నమాట. ఇంట్లో పెడదామంటేనేమో లైటింగ్ లేదని ఇక్కడ పెడితే, ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే బాగా గాలి రావడం వల్ల మంట అనేది బాగా తగలట్లేదండి. అందుకే లేట్ అవుతుంది అన్నమాట కర్రీ ఉడికేసరికి. కూరలో నీళ్ళు అయితే తగ్గినాయి అన్నమాట కొంచెం. ఇప్పుడు ఇందులో కారం అది తగ్గింది కదండి, అవన్నీ వేసుకున్నాము. ఇందాక స్పూన్ ఉన్నది వేసాను, ఇప్పుడు స్పూన్ వేసాను. ఒక టేబుల్ స్పూను పసుపు వేసుకున్నామండి. ఉప్పు అయితే సరిపోయింది కదా, దాన్ని ఒకసారి కలుపుకొని మరి ఒకసారి కొద్దిసేపు అయితే ఉడకపెట్టుకున్నాం అన్నమాట. నాన్ వెజ్ కూరల్లో కల్లా కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. నాన్ వెజ్ కర్రీస్కి టేస్ట్ రావాలి అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోవాలండి. అలాగే మసాలా, పొడి మసాలా కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకొని వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటేనే కూరలో టేస్ట్ అనేది వచ్చింది. అలాగే వేయించుకునేటప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని దగ్గర ఉండి నిదానంగా టైం పట్టినా సరే నిదానంగా వండుకుంటే కూరకైతే మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను చెప్పినట్టు ఒకసారి చేసుకొని చూడండి, కూరకైతే మంచి టేస్ట్ అనేది వచ్చింది. ఇంకా ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడైతే కూర నీళ్ళన్నీ ఇంకిపోయి దగ్గరకు అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులో మసాలా అయితే వేసుకున్నామండి. రుబ్బెట్టుకున్న మసాలా ఇందాక రుబ్బెట్టుకున్న మసాలా ఇదే. ఎంత వేస్తున్నావు? మొత్తం వేసేస్తున్నాం. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. రెడీ అయిపోయినట్టే. ఇంకా రెడీ అయిపోయినట్లే. ఒకసారి కలుపుకొని దించేసుకోవచ్చు. ఇంకా ఒకసారి కలుపుకుందాము. అయితే సువాసన గుమగుమలాడిపోతుంది.
కూర అయితే రెడీ అయిపోయింది. నాటుకోడి మాంసం బాగా టైం పట్టింది కొంచెం. ఇప్పుడైతే రెడీ అయిపోయింది, వేయించేసుకుందాం. వాసన మాత్రం గువాన్స్ వస్తుంది. వీడియోలో వాడికైతే తెలియదు కానీ బాగా అసలు ఆ స్మెల్కే తినేసే అంత బాగా వస్తుంది. స్మెల్లే కాదండి, కూర అయితే చాలా చాలా టేస్ట్గా ఉందన్నమాట. దగ్గరుండి అన్ని మసాలాలు ఫ్రెష్గా వేసుకున్నాం కదా, దగ్గరుండి వండుకున్నాం కదండి, చాలా చాలా బాగుందన్నమాట. సూపర్గా ఉంది కూర అయితే. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి, మీరే చెప్తారనమాట, అంత టేస్ట్గా అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్.